హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిసా హోమ్ ఫుడ్స్. సాయంత్రం వేళ వేడివేడిగా ఏదైనా కరకరలాడే స్నాక్స్ ఉంటే భలే ఉంటుంది కదా. అందుకే ఈరోజు మనం అందరికీ ఇష్టమైన క్రిస్పీ ఉల్లిపాయ పకోడీని ఇంట్లోనే పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 4 పెద్ద ఉల్లిపాయలను తీసుకుని పొడవుగా కట్ చేసి తీసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకును కూడా కట్ చేసి తీసుకోండి. వీటన్నింటిని ఒక పెద్ద బౌల్లోకి తీసుకుని చేత్తో బాగా పొరలు పొరలు విడదీయాలి. ఇలా చేయడం వల్ల ఉల్లిపాయలోని తేమ బయటికి వచ్చి మనం వేసే పిండి ముక్కలకు బాగా పట్టుకుంటుంది. చేత్తో బాగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఉల్లిపాయలు బాగా మ్యాష్ చేయండి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్టు బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ శనగపిండి 1 కప్పు, అలాగే హాఫ్ కప్ బియ్యపిండి వేయండి. బియ్యపిండి వేయడం వల్ల పకోడీలు ఎక్కువసేపు క్రిస్పీగా ఉంటాయి. వీటిని వాటర్ పోయకుండా ఉల్లిపాయల రసంతోనే గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు అవసరమైతే కొన్ని వాటర్ వేసుకుని కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా గట్టిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసి బాగా హీట్ చేయాలి. ఆయిల్ కాగాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి పిండిని ముద్దలా కాకుండా ఇలా విడివిడిగా పొడి పొడిగా నూనెలో వేయండి. వెంటనే కదపకుండా 1 నిమిషం ఆగి అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే పైన రంగు వస్తుంది కానీ లోపల మాత్రం మెత్తగా ఉండిపోతాయి, కాబట్టి జాగ్రత్త. ఇలా గోల్డెన్ కలర్లో క్రిస్పీగా వచ్చిన తర్వాత పక్కకు తీసి అన్నీ ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. చూసారుగా, వేడివేడిగా కరకరలాడే ఉల్లిపాయ పకోడీ రెడీ. వీటిని టమాటో కెచప్తో లేదా నేరుగా తిన్నా చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.